ఫస్ట్ ఈ యాప్ తెచ్చారు, దాని తర్వాత ఇది తెచ్చు, దాని తర్వాత ఇది తెచ్చు. ఆయన ఈ వీడియోలో కొత్త వచ్చిన యాప్ నుంచి రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు చూద్దాం. ఇది నా ఫస్ట్ మొబైల్, ఇందులో సెక్యూరిటీ వార్నింగ్ వస్తుంది, కనీసం ఓపెన్ కూడా అవ్వట్లేదు. ఇది రెండోది, చాలా లోడ్ అవుతుంది, అసలు ప్రాసెస్ అయితలేదు. ఇది మూడోది, మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది, లాస్ట్ డీలర్ సెలెక్షన్ దగ్గర అసలు నో ఫౌండ్ అని చూపిస్తుంది. ఇది నాకు 3 రోజుల నుంచి ఇట్లా చూపిస్తుంది. ఇప్పుడు చదువుకున్న నా పరిస్థితి ఎట్లుంటే, చదువుకోని రైతులు, అసలు మొబైల్ లేని రైతులు, కౌలు రైతులు, ముసలోళ్ళు, వీళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సార్ మీరు ఏదో ఒక యాప్ తీసుకొచ్చారు, అంటే ఎరువులు షార్టేజ్ ఉన్నాయని అని రైతులు ఎక్కువ వాడుతున్నారు, విచ్చలవిడి వాడుతున్నారు అని ఒక యాప్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ యాప్ వర్క్ అవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ యాప్ తెచ్చు, దాని తర్వాత ఇది తెచ్చు, దాని తర్వాత ఇది తెచ్చు. ఇప్పుడు రైతులు కన్ఫ్యూజన్ ఉన్నారు, అసలు ఏ యాప్ వాడాలి, ఏ యాప్ రన్నింగ్ అవుతుందో కూడా తెలుసు. అవేర్నెస్ లేదు రైతులకు. ఇప్పుడు యాప్ ఎట్లా ఓపెన్ చేయాలి, ఎట్లా బుక్ చేసుకోవాలి, దీని ప్రాసెస్ కూడా తెలియదు. అది ముందే క్రిటికల్గా ఉంది. సో నేను గవర్నమెంట్కి ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, ఈ యాప్ కరెక్ట్గా వర్క్ అయ్యేటట్టు చూడండి. ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడే రైతులు చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం చూడాలంటే ఏదైనా ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళి చూడండి. సో కింద గవర్నమెంట్ ట్యాగ్ చేసే ప్రయత్నం చేయండి. నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, చాలా ఇబ్బంది ఫేస్ చేస్తుంది సార్. దీనికి ఏదైనా సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఈ వీడియో ప్రతి రైతుకు షేర్ చేయండి. అంతే. వస్తాం మళ్ళా రైతు.